నెక్స్ట్ 1 2 ఎట్లా చేయాలో తెలుసుకుందాం ఫుట్ వర్క్లో. ఓకే, వీడియో మొత్తం చూడకపోతే కీ పాయింట్స్ మీరు మిస్ అవుతారు. 1 2 ఎట్లా చేయాలంటే ముందుకు పోవాలంటే ఫ్రంట్ లెగ్ పోవాలి, అంటే అట్ ద సేమ్ టైం ఫ్రంట్ హ్యాండ్ కూడా పంచ్ చేయాలి. 1 2 ఎట్లా చేసినాం మనం ఇందాక లాజిక్లో, లెఫ్ట్ ఇది రిటర్న్ వచ్చే టైంలో రైట్ అండ్ గార్డ్ కదా, లెఫ్ట్ రైట్ కాకుండా లెఫ్ట్ అండ్ రిటర్న్ వచ్చే టైంలో రైట్, అప్పుడు దాన్ని 1 2 అంటారు. ఓకే, సిమిలర్గా లెఫ్ట్ పంచ్ చేసేటప్పుడు లెఫ్ట్ లెగ్ మూవ్ చేయాలి, రైట్ పంచ్ చేసేటప్పుడు రైట్ లెగ్ మూవ్ చేయాలి. ఓకే, గార్డ్ పెట్టుకోవాలి. ఓకే, చూడండి ఇప్పుడు ఎట్లా చేయాలో. గార్డ్ పొజిషన్ 1 2 ఎట్లా చేయాలంటే లెఫ్ట్ రైట్ గార్డ్, లెఫ్ట్ రైట్ గార్డ్. మీరు చేయకుండా మిస్టేక్ ఏంటంటే అందరూ మిస్టేక్ చేసేది ఇక్కడే, లెఫ్ట్ రైట్ మళ్ళీ లెఫ్ట్ రైట్, ఈ రైట్ని రివర్స్ తీయకపోవడం చాలా చాలా పెద్ద మిస్టేక్. ఎప్పుడు కూడా గార్డ్ దగ్గర వచ్చినాకనే మీరు రీస్టార్ట్ చేసుకోవాలి, అంతేగాని 1 2 పంచ్ చేసేసి మళ్ళీ 1 2 ఇట్లా చేయకూడదు, చాలా పెద్ద మిస్టేక్. ఓకే, గార్డ్ ఈజ్ ద బేసిక్ ఆఫ్ బాక్సింగ్. బాక్సింగ్లో ఫస్ట్ డిఫెన్స్ ఏంటంటే, డిఫెన్స్లో చాలా టైప్స్ ఆఫ్ డిఫెన్స్ ఉంటాయి, స్లిప్పింగ్ డకింగ్ అన్నీ ఉంటాయి, స్లిప్పింగ్ ఉంటుంది డకింగ్ ఉంటుంది, కానీ అన్నిటికన్నా బెస్ట్ అండ్ సేఫ్ థింగ్ ఏంటంటే గార్డ్, హ్యాండ్ మూమెంట్. ఓకే, హ్యాండ్ పెట్టుకోవడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ప్రొటెక్ట్ అవర్ ఫేస్. ఇప్పుడు ఎట్లా పంచ్ చేయాలంటే చూడండి, లెఫ్ట్ రైట్ గార్డ్, లెఫ్ట్ రైట్ గార్డ్, లెఫ్ట్ రైట్ గార్డ్. మీకు అర్థమవుతుందా? సిమిలర్గా చూడండి, లెఫ్ట్ రైట్ గార్డ్, లెఫ్ట్ రైట్ గార్డ్. అంటే లెఫ్ట్ పంచ్ చేసేటప్పుడు లెఫ్ట్ ఫుట్, రైట్ పంచ్ చేసేటప్పుడు రైట్ ఫుట్ గార్డ్, లెఫ్ట్ పంచ్ చేసేటప్పుడు లెఫ్ట్ ఫుట్, రైట్ పంచ్ చేసేటప్పుడు రైట్ ఫుట్ అండ్ దెన్ గార్డ్. మీకు ఎక్కడ ఏ క్లాస్ అర్థం కాకపోయినా మీరు ముందు క్లాస్ వినకుండా ఈ క్లాస్ అయినా చూసి ఉండాలి, లేదు అంటే ముందు క్లాస్ ఏదైతే స్టెప్స్ చెప్పానో అవి ఎక్కువ రెప్స్ ప్రాక్టీస్ చేయడం, మరి ఎక్కువ డేస్ ప్రాక్టీస్ చేయకుండా అయినా ఉండాలి. మీకు ఎప్పుడైనా అర్థం కాకపోయినా కొంచెం కన్ఫ్యూజ్ అయినా మళ్ళీ ఒకసారి వీడియో చూసి స్టెప్స్ అన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి.